వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. మంచి కలిసిపోవడతనంగా ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు అది మంచిదా కాదా అన్ని రకాలుగా ఆలోచిస్తారు. అయితే ఒక్కొక్కసారి దూకుడుగా వెళ్ళడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు దూకుడుతనానికి అందరూ ఆశ్చర్యపడడం, ఈర్ష్యాద్వేషాలు పెరగడం, బంధువర్గంలో కావచ్చు, అటు బయట వాళ్ళు కావచ్చు, ఏదైనా సరే ఈ విషయాల మీద జాగ్రత్త వహించండి. కొంత గోప్యత వహించడం అనేది చెప్పదగినది. ధనం అధికంగా ఖర్చు అవుతుంది. అదేవిధంగా లోన్ల విషయంలోనూ ధనం విషయంలోనూ కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఫైనాన్స్ పరంగా కొంత నష్టపోయే అవకాశం లేకపోలేదు. దైవ దర్శనాలు చక్కగా చేసుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. అయితే ఒకరు చెప్పుడు మాట వినడం వల్ల బంధువర్గంలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయం జాగ్రత్త వహించండి. సంతాన సంబంధించిన విషయాలు, విద్యా సంబంధించిన విషయాలు, ఉద్యోగ సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. జీవిత భాగస్వామి వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. వారికి చేదోడు వాదోడుగా ఉండి మంచి సంపాదించిన విధంగా గ్రహతులు గోచరిస్తుంది. అదేవిధంగా ఒక నూతన వాహనం కావచ్చు, ఆభరణం కావచ్చు కొనుగోలు చేసే అవకాశం ఈ వారం గోచరిస్తోంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తిరీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంది. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతుంది. ఆరోగ్యం కుదురుపడుతుంది. మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అష్టమాధిపతి లాభాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారు. సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానంలో ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉన్నారు. భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిని చూడడం, అదేవిధంగా పంచమాధిపతి సంతానాన్ని చూడడం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. వివాహ సంబంధించిన విషయాలు, మంచి సంబంధం కుదురుతుంది. సంతానానికి ఎప్పటి నుండో సంబంధం కోసం వేచి చూస్తున్నాం, ఇంకా సంబంధం కుదరట్లేదు అనే బాధ అనేది తీరిపోతుంది. చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి. ఏదైనా సరే ఉన్నంతలో ఉన్నంత ఘనంగా చేయాలని ఆలోచన చేస్తారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయడం చెప్పదగినది. అదేవిధంగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల ధరించండి. తులసిమాల వేయడం వల్ల మంచి శుభ ఫలితాలు గోచరిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.